you are a sinner and you deserve to go to hell for all eternity, to be forsaken by God forever. నీవు ఒక పాపాత్ముడివై ఉన్నావు, దానికి శిక్ష ఏంటంటే నిత్యత్వం నరకంలో ఉండటమే, దేవుని చేత విడిచిపెట్టబడటమే. And you have lived for yourself. You are created to belong to God, but you live for yourself. నీవు దేవుని కోసం జీవించడానికి సృష్టించబడ్డావు, కానీ నీ కోసమే నువ్వు జీవించావు. And when you come back to God, you must come back like a thief who has stolen what belongs to God for so many years. How old are you? 25, 30? నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీకు 25 సంవత్సరాలున్నా 30 సంవత్సరాలున్నా దేవునికి చెందిన దాన్ని నువ్వు దొంగిలించిన ఒక దొంగ వలె దేవుని దగ్గరికి రావాలి. So many years you have stolen something that belongs to God. అనేక సంవత్సరాలు దేవునికి చెందిన దాన్ని నువ్వు దొంగిలించావు. You can come back to him in sorrow. Lord, I didn't know. ఎంతో చింతిస్తూ దుఃఖపడుతూ దేవుని దగ్గరికి రావాలి. ప్రభువా, ఇన్ని సంవత్సరాలు నాకు తెలియలేదు. This was your thing I stole so many years. I want to come back to you and give my life to you. ప్రభువా, నీకు చెందిన ఈ జీవితాన్ని నేను దొంగిలించాను, నా కోసమే నేను జీవించాను, నేను మరలా తిరిగి నా జీవితాన్ని మీకు ఇస్తాను ప్రభువా. Thank you, Lord Jesus, for dying for me. I believe you rose from the dead. ప్రభువా, నా గురించి మీరు మరణించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నీవు మృతుల్లో నుండి పునరుద్ధానుడివి అయ్యావని నేను నమ్ముతున్నాను. If he were not living, if you didn't rise from the dead, he wouldn't be living. ఒకవేళ ఆయన మృతుల్లో నుండి పునరుద్ధానుడు కానట్లయితే ఆయన జీవించలేడు ఇప్పుడు. You can't pray to good people who are dead. The Apostle Paul was a good man, but ఎంత మంచివాళ్ళైనా వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి మనం ప్రార్థన చేయలేము. అపోస్తలుడైన పౌలు కూడా ఎంతో మంచివాడు. I can't pray to him because his body is in the grave and నేను ఆయనకి ప్రార్థన చేయలేను, ఎందుకంటే ఆయన శరీరం సమాధిలో ఉంది. I can't communicate with him. But Jesus rose from the dead. I can talk to him. అపోస్తలుడైన పౌలుతో నేను సంభాషించలేను, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లో ఉండి పునరుద్ధానుడై జీవిస్తున్నాడు కాబట్టి ఆయనతో నేను మాట్లాడగలను. And more so because after he rose from the dead, he went to heaven after 40 days and he sent his Holy Spirit. అంత మాత్రమే కాదు, ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత 40 దినముల తర్వాత ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యి ఆ తర్వాత పరిశుద్ధాత్ముడిని ఆయన ఈ భూమి మీదకు పంపించాడు. You know, just like God sent his son to walk on this earth for 33.5 years. దేవుడు తన కుమారుణ్ణి ఈ భూమి మీద నడవటానికి 33.5 సంవత్సరాలు ఏ విధంగా అయితే పంపించాడో, And the Son of God went up to heaven, the third person of the Trinity. దేవుని కుమారుడు కూడా పరలోకమునకు వెళ్ళిన తర్వాత త్రిత్వంలో మూడవ వ్యక్తిని came down to earth, the Holy Spirit, just as real a person as Jesus. త్రిత్వంలో మూడవ వ్యక్తి అయిన పరిశుద్ధాత్ముడిని, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత వాస్తవమైన వ్యక్తిగా ఉన్నాడో పరిశుద్ధాత్ముడిని కూడా ఒక వాస్తవమైన వ్యక్తిగా ఆయన భూమి మీదకు పంపించాడు. Holy Spirit is not a force, no, not some power. ఇక్కడ పరిశుద్ధాత్ముడు అంటే ఏదో ఒక శక్తి కాదు. He gives power, but he himself is not a power. ఆయన శక్తిని ఇస్తాడు, అంత మాత్రాన ఆయన శక్తి మాత్రమే కాదు. It's a person, just as real a person. ఆయన ఒక నిజమైన వ్యక్తి. You don't look at a person and say he's a force. ఒక నిజమైన వ్యక్తిని చూసి ఈయన ఒక శక్తి బలం అని చెప్పలేము. He's a person who gives power like a king. ఆయన ఒక వ్యక్తి, ఆయన శక్తిని ఇస్తాడు, కానీ ఆయన వ్యక్తి ఒక రాజు వలె. Who's got tremendous power. The Holy Spirit is a person just like Jesus. He came to the earth. ఒక రాజుకి ఎంతో శక్తి ఉంటుంది, అలానే పరిశుద్ధాత్ముడు కూడా యేసుక్రీస్తు ప్రభువారి వలె ఆయన కూడా ఈ భూమి మీదకి వచ్చి, But because he didn't come in a human body like Jesus, యేసుక్రీస్తు ప్రభువారి వలె మానవ శరీరాకారంలో ఆయన రాలేదు కాబట్టి he says to you, I want a human body, yours. ఆయన ఏం చెప్తున్నా అంటే, నాకు ఒక మానవ శరీరం కావాలి, నీ శరీరం నాకు కావాలి అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. It's wonderful ఇదంత అద్భుతం that the Holy Spirit can come and take this body, and if I respond to him, ఇదంతా అద్భుతం కదా. పరిశుద్ధాత్ముడు ఈ మానవ దేహాన్ని తీసుకొని ఆయనకి నేను సరిగా ప్రతిస్పందించినట్లయితే do in this body exactly what he did in Jesus' body. యేసు ప్రభు యొక్క శరీరంలో ఆయన ఏం చేశాడో నా శరీరంలో కూడా ఆయన అదే చేస్తాడు When he was on earth. యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు. It's a wonderful thing to be a Christian. కాబట్టి ఒక క్రైస్తవునిగా ఉండటం అనేది ఎంతో అద్భుతమైన విషయం. See, that's the thing that challenged me. That's why the Bible says that if the Holy Spirit comes in you, you can walk like Jesus walked. అదే నన్ను సవాల్ చేసింది. బైబిల్ కూడా అదే చెప్తుంది, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నట్లయితే యేసు ప్రభు వారు నడుచుకున్నట్లు నీవు nడుచుకోవచ్చు. You couldn't do that before the Holy Spirit came. Before that you could only improve your life on the outside. కానీ పరిశుద్ధాత్ముడు నీలోనికి రాకుండా నువ్వు అది చేయలేవు. అంతకుముందు కేవలం నీ జీవితాన్ని నువ్వు కొంచెం మెరుగుపరచుకోవటం అలాంటివి చేయొచ్చు. So a lot of Christians are trying to live like that, improve the life on the outside and be a good person like the Old Testament people. అనేక మంది క్రైస్తవులు అలానే చేస్తుంటారు. బాహ్య సంబంధమైన జీవితాన్ని కొంచెం మెరుగుపరచుకోవటం, పాత నిబంధనలో వాళ్ళ వలె కొంచెం మంచిగా ఉండటం. That's not the way. However much you improve, you'll never be like Jesus. కానీ అది సరైన విధానం కాదు. నువ్వు ఎంత మెరుగుపరుచుకున్నా నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి వలె ఉండలేవు.
The Holy Spirit, the God Himself, is to come inside you, and as you respond to Him, పరిశుద్ధాత్ముడే మనలోనికి వచ్చి దేవుడే మనలో నివసిస్తున్నప్పుడు ఆయనకు మనం ప్రతిస్పందించి సహకరించే కొలది you won't be God, but you'll have God living inside you, helping you to behave like Him. నువ్వేమి దేవుడు అయిపోవు, కానీ దేవుడు నీలో నివసిస్తూ ఆయన వలె ప్రవర్తించడానికి నీకు సహాయం చేస్తాడు. That is why I'm so disturbed when I see so many people who talk about being filled with the Holy Spirit and telling lies. అందుకే అనేక మంది మేము పరిశుద్ధాత్మతో నింపబడ్డాం అని చెప్పుకునే వాళ్ళు అబద్ధాలు చెప్తూ ఉంటారు. Getting angry, loving money, especially loving money. కోపడుతూ ఉంటారు, ధనాశని కలిగి ఉంటారు, ముఖ్యంగా ధనాన్ని ప్రేమించే విషయంలో. Fighting, taking people to court, so many things. I say this is not Holy Spirit. కొట్లాడుకుంటూ ఉంటారు, ఇతరులను కోర్టులకు తీసుకెళ్తూ ఉంటారు. ఇది పరిశుద్ధాత్ముడు కాదు. ఇవన్నీ నేను చూసినప్పుడు ఎంతో కలవరం చెందుతూ ఉంటాను. This is an evil spirit. ఇది ఒక దురాత్మ. Holy Spirit will make you like Jesus. పరిశుద్ధాత్ముడు నిన్ను యేసు వలె మారుస్తాడు. And maybe the Holy Spirit came in you, but He probably left you long ago because you didn't respond to His promptings. You know, the Holy Spirit doesn't stay anywhere where people don't want Him. పరిశుద్ధాత్ముడు నీలో వచ్చి ఉండొచ్చు, కానీ నువ్వు సరిగా ప్రతిస్పందించలేదు కాబట్టి ఆయన ఎప్పుడో వెళ్ళిపోయి ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఎవరైతే ప్రతిస్పందించరో సహకరించరో పరిశుద్ధాత్ముడు వాళ్ళ దగ్గర ఉండడు. I believe that. You can invite Him in. నేను నమ్ముతాను దాన్ని. ఆయన నువ్వు లోపలికి రమ్మని ఆహ్వానించవచ్చు. And if you don't respond to what He's saying, He'll say goodbye. Live your own life. కానీ ఆయన చెప్పేదానికి నువ్వు ప్రతిస్పందించకుండా సహకరించకుండా ఉన్నట్లయితే, సరే నీ జీవితం నేను జీవించి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు. You'll still live a good life like Abraham and Moses and a lot of other people in the Old Testament who didn't have the Holy Spirit. You live a good life, but you won't be a child of God. No. పాత నిబంధనలో అబ్రహాం వలె, మోషే వలె ఎంతో మంచి జీవితాన్ని నువ్వు జీవించవచ్చు, కానీ నువ్వు దేవుని బిడ్డగా ఉండలేవు. So this is the wonderful message of the gospel, that you can turn and receive Christ through His Spirit into your heart. ఇది సువార్త యొక్క అద్భుతమైన సందేశమును. దేవుని వైపు తిరిగి తన ఆత్మని స్వీకరించడానికి హృదయాన్ని తెరవచ్చు. That your body can now be the house of God. ఇప్పుడు నీ దేహము దేవుని యొక్క ఆలయముగా మారుతుంది. I was speaking to somebody once who was smoking cigarettes. I said, will you smoke a cigarette inside a church building? ఒక వ్యక్తి సిగరెట్ తాగుతుంటే ఆ వ్యక్తిని చూసి నేను ఈ విధంగా అన్నాను, నువ్వు చర్చ్ బిల్డింగ్ లోపలికి వచ్చి సిగరెట్ తాగుతావా? He said, no, I'll never smoke inside a church building. Why? లేదు నేను చర్చ్ బిల్డింగ్ లోపల ఎప్పుడు సిగరెట్ తాగను. ఎందుకు? Oh, it's the house of God. ఇది దేవుని ఆలయం కదా. I said, do you know your body is supposed to be the house of God, not this building? నీకు తెలుసా, నీ దేహమే దేవుని యొక్క ఆలయం అయి ఉండాలి, ఈ బిల్డింగ్ కాదు. How can you do something wrong in God's house? ఈ దేవుని యొక్క ఆలయంలో తప్పు ఎలా చేస్తాను? If you want to commit adultery, will you commit adultery inside a church? చర్చ్ బిల్డింగ్ లోపల వ్యభిచారం నువ్వు చేస్తావా? No, not in the house of God. If you want to watch internet pornography, will you watch it inside a church building? లేదు దేవుని ఇంట్లో కాదు అని నువ్వు చెప్తావు. నువ్వు ఇంటర్నెట్ పోనోగ్రఫీ చూడాలనుకుంటే చర్చ్ బిల్డింగ్లో చూస్తావా? No, that's a holy place. లేదు అది పరిశుద్ధ స్థలం. We don't have an understanding. What is the holy place? పరిశుద్ధ స్థలం అంటే ఏంటో కూడా నీకు అర్థం అవట్లేదు. This is body. ఈ దేహమే. This is the temple of God. ఇది దేవుని యొక్క ఆలయం. Anything that people won't do inside a church building, you can't do it here. ఏదైతే చర్చ్ బిల్డింగ్ లోపల నువ్వు చేయకూడదు అనుకుంటున్నావో ఇక్కడ కూడా నువ్వు చేయకూడదు. Why do I say we must be careful about how we treat this body? ఈ దేహాన్ని మనం ఎలా చూస్తున్నామో, ఎలా వాడుతున్నామో అనే విషయంలో జాగ్రత్తగా ఎందుకు ఉండాలని నేను చెప్తున్నానంటే, The habits of drinking and smoking and things that destroy this body, taking drugs and మందు తాగటం, సిగరెట్ తాగటం, డ్రగ్స్ తీసుకోవటం, వాటన్నిటి చేత ఈ దేహాన్ని పాడు చేయటం. many other things. It's like, would you go to a church building and break the walls and windows? You wouldn't do it? అనేక విషయాలు చేసి దేహాన్ని పాడు చేయటం. మీరు ఒక చర్చ్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి తలుపులు పగలగొట్టి కిటికీలు పగలగొడతారా? Then this is the church building. This is God's house. ఇప్పుడు ఇదే చర్చ్ బిల్డింగ్, ఇదే దేవుని యొక్క ఆలయం. Don't destroy it by bad eating habits. దీన్ని పాడు చేయొద్దు. తిండి తినే విషయంలో సరిగా మంచి అలవాట్లు లేకుండా, Bad habits in your life that destroy the temple. నీ జీవితంలో చెడు అలవాట్లు కలిగి ఉండి ఈ దేవాలయాన్ని పాడు చేయటం. God wants to give you power through the Holy Spirit దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు శక్తిని ఇవ్వాలనుకుంటున్నాడు, to be a true Christian. ఒక నిజమైన క్రైస్తవుడిగా ఉండటానికి. That doesn't mean we reach perfection in a day. The Christian life, the Bible says, is like a race. దాని అర్థం ఏంటంటే మనం ఏదో ఒక్క రోజులోనే పరిపూర్ణం అయ్యామని కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే క్రైస్తవ జీవితం అనేది ఒక పరుగు పందెం వంటిది. Being born again is coming to the starting line. That's all. క్రొత్తగా జన్మించటం అంటే మనం ప్రారంభ గీత దగ్గరికి వచ్చాం అంతే.